రైట్ బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి చెందిన ప్రభుత్వ ఆఫీసులను అధికారులు విజయవాడకు తరలించారు. దీంతో హైదరాబాద్ లోని పలు ప్రభుత్వ భవనాలు ఖాళీ అయ్యాయి. అయినప్పటికీ తెలంగాణకు చెందిన పలు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి చెందిన ప్రభుత్వ ఆఫీసులను అధికారులు విజయవాడకు తరలించారు. దీంతో హైదరాబాద్ లోని పలు ప్రభుత్వ భవనాలు ఖాళీ అయ్యాయి. అయినప్పటికీ తెలంగాణకు చెందిన పలు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శైలజ అందిస్తారు. శైలజ, పూర్తి డీటెయిల్స్ అందించండి దీనిపై. ఏదైతే ఏపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా అద్దె భవనాలు ఏదైతే ఉన్నాయో వాటికి ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వం అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా ఇది ప్రభుత్వ భవనాలకు వెళ్లాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా
ఏపీకి చెందిన ప్రభుత్వ ఆఫీసులను కూడా అధికారులు విజయవాడకు తరలించారు. దీంతో హైదరాబాద్ లోని పలు ప్రభుత్వ భవనాలు ఖాళీ అయ్యాయి. అయితే అయినప్పటికీ కూడా తెలంగాణకు చెందిన పలు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై కూడా భారీగా ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి ఇటు తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే దీనివల్ల రాష్ట్ర ఖజానాపై కూడా గండిపడుతున్న నేపథ్యంలో తాజాగా ఇటు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఇటు ప్రభుత్వ కార్యాలయాలను కూడా వెంటనే ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే దీంట్లో కూడా ఈ నెలాఖరులోగా అద్దె భవనాలన్నీ ఖాళీ చేయాలని అందులో ఆదేశించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. అదే విధంగా ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె చెల్లింపులను నిలిపివేయాలని ట్రెజరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీంట్లో కూడా ఏవే భవనాలు ఉన్నాయంటే ఇటు పరిశ్రమ భవన్, అలాగే గగన్ విహార్ కాంప్లెక్స్, డిఆర్కే భవన్, ఎర్ర మంజిల్ వంటి భవనాలను కూడా పరిశీలించి అందులో ఏ విధంగా ఉన్నాయి, ఆ ఆఫీసులకు సంబంధించి భవనాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా పరిశీలించి దానికి తగ్గ ఏర్పాట్లు చేసి తక్షణమే ఫిబ్రవరి 1 నుంచి వెళ్ళి కూడా అద్దె భవనాల్లో ప్రభుత్వ భవనాల్లో కొనసాగించాలని చెప్పేసి కూడా ఇటు సిఎస్ లకి, కార్యదర్శులకి, ప్రత్యేక కార్యదర్శులకి, డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులకి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే జనవరి 1 నుంచి కూడా ఖచ్చితంగా ప్రభుత్వ భవనాల్లోనే ఆఫీసులు కొనసాగించాలని స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ ఖాళీ చేసిన భవనాల్లోకి తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలు, అద్దె భవనాల్లోని ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు ఈ నెలాఖరులోగా ఖాళీ చేయాలని, అదే విధంగా ఏపీ ఆఫీసులని విజయవాడలకు తరలించేందుకు కూడా ఖాళీగా ఉన్న భవనాలు ఫిబ్రవరి 1 నుంచి అద్దె చెల్లించవద్దంటూ కూడా ఇటు ప్రభుత్వం అయితే ట్రెజరీకి ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ శైలజ.